హలో అండ్ వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ విజయశేఖర్ తీగల. ఈరోజు మీ ముందుకి మళ్ళీ ఒక సరికొత్త టాపిక్తో. ఈసారి ఈ టాపిక్ మీ అందరికీ నచ్చుతుంది, చాలా నియర్ అండ్ డియర్గా ఉంటుందని అనుకుంటున్నాను. మనందరింట్లోని ఎంతోమందికి పెట్స్ అంటే చాలా ఇష్టం. అది మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనం పెంచుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ డాగ్స్ని. మీ ఇంట్లో ఒక డాగ్ ఉండి చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, do comment. If you don't like the video, definitely comment. Getting into the details of the topic. ఎప్పుడైనా మీ పెట్ డాగ్ ర్యాండమ్గా అవుట్ ఆఫ్ ద బ్లూ సర్కిల్గా తిరిగేస్తుందా? ఇటు అటు ఇల్లంతా పరిగెట్టేస్తుంది, అక్కడికి తిరిగేస్తుందా? అయితే దీనికి ఒక స్పెషల్ టర్మ్ ఉందండి ఇంగ్లీష్లో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జూమీస్. జూమీస్కి సైంటిఫికల్గా ఒక నేమ్ ఉందండి. దాన్ని ఏమంటారంటే ఫ్రెనెటిక్ ర్యాండమ్ యాక్టివిటీ పీరియడ్స్ మాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ మీ పెట్ కానీ ఏదైనా ఎనర్జీని లోపల ఉంచుకొని అది బయటికి కానీ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫీలింగ్, దట్ ఈస్ వెన్ ఇట్ గోస్ రౌండ్ అండ్ ఇటు అటు ఫాస్ట్గా ఇల్లంతా తిరిగేయడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అది ఎందుకు చేస్తుంది అంటే, ఆ పెట్ తాలూకా ఏదైనా స్ట్రెస్ఫుల్ జాబ్ ఏమైనా చేసింది అనుకుందాం, లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ అండర్గాన్ సమ్ బిట్ ఆఫ్ స్ట్రెస్, లైక్ మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes దానికి స్నానం చేయించి ఉండొచ్చు. సో అదంతా అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంది. కాబట్టి అది అలా చేయడానికి ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంది. జనరలీ ఇట్స్ జూమీస్ ఆర్ గుడ్ ఫర్ ద డాగ్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇన్ ద మోడరేషన్. అంటే ఎంత మోతాదులో చేయాలో అంత మోతాదులో అవి కానీ చేస్తున్నాయి అంటే అది మంచిదే. ఓన్లీ పాయింట్ టు నోట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ ఆ జూమీస్ వచ్చే పీరియడ్లో అది ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు మన ఇంట్లో సామాన్లకు కానీ లేకపోతే ఏదైనా వస్తువుకి కానీ వెళ్ళి గుద్దుకుంటే వాటికి కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది చూసుకోవాలి. ఇంకో క్లియర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ జూమీస్ ఆర్ అ క్లియర్ సైన్ దట్ దే ఆర్ వాంటింగ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అంటే it could be a reason where it might not have the enough activity that it requires, or it needs more playtime. In the sense, generally dogs ఏమంటే అది ఫ్రీ యానిమల్స్ లాగా ఉంచాలి, బట్ బికాజ్ మన పెట్స్ లాగా లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనం పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో పెంచేస్తాం, థింకింగ్ దట్ ఓకే మా ఇంట్లో ఉంటున్నది పెట్, చాలా బాగా చూసుకుంటున్నాం, లేకపోతే ఏసీలో ఉంచుతున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ గుడ్. బట్ బై ద నేచర్ ఆఫ్ ద యానిమల్స్ యాజ్ అ స్పీషీస్ అట్లకి కావాల్సిన ప్లే టైం ఇవ్వాలి. సో ఇన్ కేస్ ఆ జూమీస్ అన్న ఇంతకు ముందు చెప్పినట్టుగా అవి చాలా మంచిది, ర్యాండమ్గా తిరగడం కానీ ఇటు అటు ఫాస్ట్గా ఇల్లంతా చుట్టేయడం కానీ ఇవన్నీ ఓకే. బట్ అదే ప్రాసెస్ డేలో ఎక్కువ సార్లు అవుతుందంటే మటుకు ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ టైమ్ ఆర్ ఇనఫ్ యాక్టివిటీ టు యువర్ పెట్, ఆర్ ఇట్ నీడ్స్ అ లాట్ మోర్ ప్లే టైమ్. That means it calls in for you to take it out for a walk or something, or some activity where it releases its energy or its stress. That's when it will come into control. But like I said in the beginning of the video, zoomies are good, but not at a frequent pace or repeated number of times in a day. So ఇది ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ నేచర్ ఇన్ యువర్ పెట్, డూ నాట్ వరీ. అంటే ఏంటవుతుందో అన్నది ఆలోచించకన్నా, దిస్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దీస్ పెట్స్ డూయింగ్ దిస్. నెక్స్ట్ టైమ్ యూ ఫైండ్ దీస్ యాక్టివిటీస్, యూ నో వాట్ టు డూ. ఐ హోప్ ద కంటెంట్ దట్ ఐవ్ జస్ట్ షేర్డ్ is useful and will add some value. Thank you for listening in to me. Do like, share and subscribe. I will come up with another important or a useful topic of discussion in another episode. Until then, thank you very much. Vijay Shekhar Teegla.